లెహెంగాకి ఇన్విజిబుల్ జిప్ ఎలా అటాచ్ చేయాలి చూద్దాము. ఫస్ట్ జిప్‌ని తీసుకోండి. ఇన్విజిబుల్ జిప్‌ని తీసుకొని ఫస్ట్ లెంత్ అనేది చూడండి. ఓకేనండి. లెంత్ అనేది చూడాలి. లెంత్ చూసిన తర్వాత మనకి ఇక్కడ కింద గమ్ ఉంటది కదండీ! ఆ గమ్ అనేది అక్కడికుంది. దానికంటే 1 ఇంచి మీదకి రావాలండి. ఒక మార్కింగ్ అనేది చేయండి. ఒక 1 ఇంచి మీదకి మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనండి. నేను చెప్పింది అర్థమవుతుంది కదా మీకు? అలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ లెహంగాకి మనం జాయిన్ చేయాలనుకున్న 2 పార్ట్స్ కూడా ఒక దగ్గరే పెట్టేసి చూడండి మార్కింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మార్కింగ్ అయిపోయిందండి. మార్కింగ్ అయిపోయాక ఒక 1/2 ఇంచి వరకు గ్యాప్ అనేది ఉంచండి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఒక 1/2 ఇంచి వరకు గ్యాప్ ఉంచి అక్కడి నుంచి రఫ్ చేయండి. ఫుల్‌గా రఫ్ చేసి 2 స్టిచెస్ అనేవి వేసేయండి. ఓకేనండి. అయిపోయేవి 2 స్టిచెస్ అనేవి వేసేసాను నేను. ఎక్కడైనా దారపోగులు కనిపిస్తే కట్ చేసేయండి. అప్పుడు ఇప్పుడేమో లెహంగాని రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి జిప్ మనకి ఎలా రావాలి? ఇలా పైకి రావాలి. ఓకేనండి. నేను చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్‌ది జస్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది తిప్పండి. మీకు గాని అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనండి. తిప్పేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేయండి. అయితే చూడండి అది కనిపిస్తుంది కదా జిప్‌ది దాన్ని పక్కకి లాగుతూ వేయండి. అంటే చాలా ఎడ్జ్‌లో రావాలండి. అలా వచ్చినప్పుడు మాత్రం మనకు ఫినిషింగ్ అనేది జిప్ అస్సలు కనిపించకుండా చాలా నీట్‌గా వస్తది. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అట్లానే వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు అటువైపు అయిపోయింది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకుందాము. ఒకసారి చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. ఏం లేదండి జిప్‌కి మనం ఒకసారి చూడాలనమాట. పెట్టి ఇలా చూడాలి. ఇలా అంటే మనకి మీదకి ఎలా వస్తది అనేది ఇలా పెట్టి తిప్పి చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి. స్టిచ్ వేసేసిన తర్వాత డబుల్ స్టిచ్ కూడా మళ్ళీ వేసేయండి. అయితే ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సెకండ్‌ది స్టిచ్ వేసేటప్పుడు ఒక్కసారి చూసుకొని వేసేయండి. ఓకేనండి. ఇటు నుంచి వేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని మళ్ళీ ఇది కూడా ఈ విధంగానే వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో జిప్ అనేది అది పక్కకి తొయ్యాలండి. అలా తోసేటప్పుడే చూడండి ఎలా లాగుతున్నానో లెఫ్ట్ సైడ్. అలాగని జిప్ మీద స్టిచ్ పడిపోకూడదు. ఈ చివరికి రాకూడదు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలానే వేసుకోండి. చూసారా జిప్ అనేది ఎలా వచ్చిందో? ఓకేనా? నచ్చిందా అండి? థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.